హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష 10 సంవత్సరాల సహస్రని 10వ తరగతి జరుగుతున్న పక్కింటి అబ్బాయి అతి దారుణంగా అతి కిరాతక చంపేసిన సంఘటన రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. మొదట తన తల్లిదండ్రులు చంపారంటూ, ఇంటి ఓనర్ కొడుకు చంపారంటూ ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. ఫైనల్గా 10th క్లాస్ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసుల దగ్గర ఆ అబ్బాయి కూడా కస్టడీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ అబ్బాయి గురించి, అలాగే అతను ఎలా ఉండేవాడు, తన ఫ్యామిలీ ఎలా ఉండేది, అంటే వాళ్ళు ఎందుకు చంపి ఉండొచ్చు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సహస్ర హత్య కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక 10th క్లాస్ అబ్బాయి అతి కిరాతకంగా అన్ని 21 టైమ్స్ పోడ్చి మరీ చంపాడు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నిజంగానే వాడు దొంగతనంకి వచ్చి చంపాడా, లేదంటే నిజంగా చంపడం కోసం వచ్చాడు, మీకేమనిపిస్తుంది? నిజంగా అండి, ఈ కేసు గురించి విన్నప్పుడు చూసినప్పుడైనా నిజంగా చాలా భయంగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక 15 ఏళ్ళ అబ్బాయి, 10th క్లాస్ అబ్బాయి ఒక చిన్న పిల్లని అలా చిన్న పాపం 10 సార్లు పొడిచి చంపడం అనేది అది ఒక మెంటల్ డిజార్లా అనిపిస్తుందండి. అంటే ఆ అబ్బాయి కొంచెం ఫిజికల్ మెంటలీగా ఏదైనా డిస్టర్బ్గా ఉన్నాడా అని నాకు ఎందుకు అనిపించింది. ఎందుకంటే ఓన్లీ చాలామంది అంటున్నారు బ్యాట్ కోసం దొంగతనం చేయడానికి తను వచ్చి ఆ ప్రయత్నం చేసినాడు. కానీ నాకు ఇంకేదో సంథింగ్, అంటే అమౌంట్ కోసమైనా లేకపోతే ఎవరైనా చేపించి ఉంటారేమో అని నా ఒపీనియన్ అండి దీని మీద. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అసలు అబ్బాయి చాలా కామ్గా ఉండేవాడు, నార్మల్గా ఆడుకునేవాడు అని చెప్తున్నారు. ప్లస్ మనకి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ అబ్బాయి ఎక్కువగా క్రైమ్ సినిమాలు చూడడం, సిఐడి వంటి చూడడం వల్ల వాడి మైండ్ సెట్ అలా అయిందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే అబ్బాయి దగ్గరికి జస్ట్ 1 month అవుతుంది ఫోన్ వచ్చి, కాబట్టి ఈ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? మేబీ ఆ అబ్బాయి దగ్గర మొబైల్ లేకపోయినా కానీ అది ఎలా వచ్చిందో కూడా తెలియదు. కానీ బిఫోర్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఈ అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. అంటే ఫ్రెండ్స్ని బట్టి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అలా మనోని కూడా ఎవరైనా చెడు సాహసం లాంటి వాళ్ళ వల్ల ఇలా చేసి ఉంటారు. ఎందుకంటే అలా పేపర్లో రాసుకుని ఒక ప్లాన్ ప్రకారంగా బ్లేడ్ అని తీసుకుని ఇదైనా ఏంటంటే అంతా ముందే ఆలోచించి చేసినట్టు అనిపిస్తుంది. అంటే కంపల్సరీ పర్సన్ని చంపాలి అనే మైండ్లో అయితే ఉందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా చేపించే ఉంటారు, అబ్బాయి అయితే ఓన్గా అయితే చేసి ఉండరు. అయితే ఇప్పుడు ఆ అబ్బాయికి ఎటువంటి శిక్ష పడితే మీకు, అంటే ఇలాంటి హత్యలు జరగవని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగానే అబ్బాయికి శిక్షించాలా, లేదంటే క్షమించి వదిలేయాలంటే చిన్నపిల్లడే కదా అని మీకేమనిపిస్తుంది చెప్పండి? అంటే శిక్షించడానికి క్షమించడానికి అంటే గవర్నమెంట్ ఉంది అండి, నేను చెప్పలేను. బట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే తను మెంటలీగా ఏదో డిస్టర్బ్ అయినారు అనిపిస్తుంది. సో ఒకసారి దాన్ని ఒకసారి క్లియర్గా చూసుకొని చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ అబ్బాయి అటు చిన్న పిల్లోడు కాదు, ఇటు పెద్ద పిల్లోడు కాదు. సో మెంటల్గా ఏదైనా అయి ఉండొచ్చు అని నా ఒపీనియన్. సహస్ర హత్య కేసు మీకు తెలిసింది, పక్కింట్లోనే ఉంటున్నారు. ఆ అబ్బాయి అసలు బ్యాట్ కోసం వెళ్ళినారు, అసలు హత్య చేయడానికి వెళ్ళలేదు అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. మీకేమనిపిస్తుంది? బ్యాట్ కోసం వెళ్ళినట్టు అనిపిస్తుందా? బ్యాట్ కోసం వెళ్ళాడు, మరి దేనికోసం వెళ్ళాడు అనేది మాకు కూడా తెలియదు. బ్యాట్ అయితే మా అబ్బాయికి ఉన్నాయి, రోజు బ్యాట్ ఆడతారు సాయంత్రం అటు. మా 20 మంది పిల్లల పైన ఆడతారు ఈ గల్లీలో. అంటే ఒకవేళ బ్యాట్ కోసమే వెళ్తే అంత దారుణంగా 21 కత్తిపోట్లు వచ్చాడు వాడు ఆ అమ్మాయిని. సో నిజంగానే బ్యాట్ కోసం వెళ్తే అంత దారుణంగా కిరాతకంగా హత్య చేసే అవకాశం ఉందంటారా? అది మేము కూడా నమ్మబుద్ధి కావట్లేదండి. అసలు మాకు తెలియదు కూడా, పొడి చేయడానికి మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. అది మరి ఎట్లా జరిగిందో, మరి ఎవరు చేశారు, వాడు చేసి ఉండొచ్చు, మరి ఎవరైనా చెప్పారా, మరి ఏంటో వాడికి తెలవాలి, అది చేసినోడికి. వాళ్ళు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాలి, మాకైతే తెలియదు కదా. అంటే వాడు మంచోడే, పిల్లోడు ఆడుకుంటాడు, మా పిల్లలతో కూడా తిరుగుతాడు. ఇక్కడ మామూలు బ్యాట్ అందరూ ఈ గల్లీలో మొత్తం పిల్లలందరూ వస్తారు, పక్క గల్లీ వాళ్ళు కూడా వచ్చి ఆడుకుండేవారు. అంటే ఆ అబ్బాయి బిహేవియర్ ఎలా ఉండేది? అంటే నార్మల్గానే ఉన్నాడా ఏమైనా? అట్లా ఏం లేదు, బాగున్నాడు. ఆ రోజు జరిగిన రోజు నైట్ కూడా ఇదంతా తిరిగాడు, ఫ్రీగానే తిరిగాడు మాలోనే. పోలీసు వాళ్ళని కూడా పిలుచుకొచ్చాడు. ఓకే, పిలుచుకురమ్మంటే వాళ్ళని పిలుచుకురా, వీళ్ళని పిలుచుకురా అంటే పిలుచుకొచ్చాడు. ఫ్రీగానే తిరిగాడు. అసలు అది చేసినట్టు కూడా మాకు తెలియలేదు. అంటే ఇప్పుడు ఈ గల్లీలో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేదు. అంటే కనీసం ఒక చిన్న క్లూ కూడా వదలకుండా అబ్బాయి హత్య చేశాడంటే ఈ అబ్బాయి వల్లే అవుతుందంటే, ఈ అబ్బాయి వెనక ఎవరైనా ఉండే అవకాశం ఉందంటారా? అది ఇంకా మేము చెప్పలేమండి, మాకైతే తెలియదు కదా. కాకపోతే ఫోన్ వచ్చిందంటే అండి ఒక 1 నెల రోజుల కిందట. ఆ ఫోన్ మరి 10,000 రూపాయల ఫోన్ వచ్చిందంట. ఇంతవరకు ఫోన్ లేదు, ఒక 1 నెల రోజుల కిందట ఫోన్ వచ్చిందంట. అది వాళ్ళ అమ్మ అడగాలి కదా, ఈ ఫోన్ ఎక్కడిది ఏంటి, 4 ఉతికితే చెప్పే ఉండేవాడు కదా. కొడితే చెప్తారు కదా, ఏ తల్లి అయినా చెప్పిద్ది. ఇప్పుడు డబ్బులు పాడేస్తావు,
ఎక్కడ పాడేశారని వాళ్ళు కొడతాం కదా, అట్లా కొట్టి అడగొచ్చు కదా. లేదా గల్లీ వాళ్ళు పిల్లలందరినీ పిలిచి మీరు ఎవరైనా ఇచ్చారా, ఫోన్ ఎక్కడ వచ్చింది ఈ పిల్లోడికి అని అడగొచ్చు కదా. అడగలేదు. అది వాళ్ళ అమ్మ, మరి వాళ్ళ అమ్మ ఏమైనా హత్య చేయమని చెప్పిద్దా? చెప్పదుగా. ఏ తల్లి ఏ కొడుకులకి చెప్పదు. మంచిగా బతకాలనే చెప్తాం మేము కూడా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కేసులో ఆ అబ్బాయి ఒక లెటర్ రాసుకున్నట్లు, అంటే మిషనరీ రాసుకున్నట్లు ఇవన్నీ కూడా తెలుస్తుంది. అంటే కొంతమంది ఏమంటారు అంటే హుండీలో డబ్బులు కొట్టడానికి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఉండిలో ఎంత దాస్తామండి? 1,000 దాస్తామా ఉండిలో? ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడికి సరిపోయి అంతే కదా పెడతాము. మా అయితే రోజుకు 10 రూపాయలు, ఒక 20 రూపాయలు వేసుకుంటాం. మా అయితే తోమతుంటే రోజుకి 500, వాళ్ళు కూలి పని చేసే వాళ్ళు 500 వేసేస్తారా ఉండిలో? మనం అనుకోనాకే. మా అయితే ఇప్పుడు పూజలు చేసుకున్నప్పుడు ఒక 20, 100 మొక్కుకొని వేసుకుంటాము. ఎంత ఉంటాయి? 80,000 దాకా ఉంటాయి ఆ ఉండిలోని. అసలు నమ్మబుద్ధి అవుతుందా? మీరు చెప్పండి, మీకేమైనా నమ్మబుద్ధి అవుతుందమ్మా? ఇప్పుడు వాళ్ళ అమ్మ డ్యూటీ చేస్తుంది, వాళ్ళ నాన్న డ్యూటీ చేస్తాడు. ఎంత సంపాదించేస్తున్నారు? ఇప్పుడు 1,000 తెచ్చుకునే వాళ్ళు వేసుకుంటారేమో మొక్కుకొని, అంతే కదా. ముందైతే ఏం పోలేదనే చెప్పారు వాళ్ళు. మా ఇంట్లో రూపాయి పోలేదనే చెప్పారు. తర్వాత వచ్చింది 80,000 బ్యాట్ అది ఇది అని. అది ఇంక దేవుడికి తెలవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఈ అబ్బాయి కేసు చూసినట్లయితే ఆ అబ్బాయి ఎంతో కాలంగానూ ఈ క్రైమ్ న్యూస్లు చూడడం, సిఐడి చూడడం. లేదండి, అదంతా అబద్ధం. ఆడికి వచ్చిందే ఫోన్ 2 నెలల కిందటో నెల కిందటో. వాళ్ళకి అసలు ఫోనే లేదు వాడికి. వాళ్ళమ్మ జాబ్కి వెళ్ళిపోద్ది, ఫోన్ ఎక్కడది వాడికి? అంటే సినిమాలు అవన్నీ ఏమో టీవీ అయినా స్కూల్కి వెళ్తాడు, మరి మొత్తం మానేడు. వెళ్తాడు ఎప్పుడైనా. ఇప్పుడు సినిమాలు వస్తాయి, మేము చూస్తాము. అట్లా అని చెప్పి పొడిసేసి చంపేయమంటే చంపేస్తారా? అవునా కదా. మేము ఇప్పుడు వస్తున్నాయి ఎఫ్సిడీలు గట్టా అన్నీ మేము చూస్తున్నాము. నేను చూస్తలేదా? అట్లా అని చంపేయమని గట్టా ఏమైనా చెప్తారా తల్లిదండ్రిని? చెప్పరు కదా. బాగుండాలి, బాగా చదువుకోవాలనే చెప్తాం. గట్టండి దానికి అన్నిటికి వాళ్ళని తప్పు పట్టకూడదు కదా. అది ఏమో మరి ఏ ఉద్దేశంతో చేసాడు వాడికే తెలవాలి. అది చేసినోడికే తెలవాలి, పైన దేవుడికి తెలవాలి. అలాగే ఆ అబ్బాయి అంటే హత్య జరిగింది 9:30 నుంచి 10 లోపులు అట్లా అంటున్నారు. సేమ్ టైం ఆ అబ్బాయి చంపేసిన తర్వాత బయట బట్టలు ఆరేసిన బట్టలు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి స్నానం చేశాడంటూ కూడా చెప్తున్నారు. అంటే అప్పుడు కూడా వాళ్ళ అమ్మకి డౌట్ రాలేదా? అంటే లేదండి, వాళ్ళ అమ్మ లేదు. వాళ్ళ అమ్మ అది జాబ్ చేస్తుంది, ఎక్కడో సూపర్వైజర్ జాబ్ ఐక్యలో. వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ చెల్లెలు ఉంది అక్కను, వాళ్ళు ఉన్నారంట. మరి వాళ్ళు చూసారో చూడలేదు మనకు తెలియదు కదండి. ఇప్పుడు చూసినా చెప్పరు కదా అంత ధైర్యంగానే. ఇప్పుడు సొంత కొడుకును పోగొట్టుకోలేరు కదా. కానీ అప్పుడే చెప్పి ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదమ్మో. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఇప్పుడైనా ఈ ఏరియాలో అప్రమత్తమై సీసీ కెమెరాలు పెట్టిద్దామని ఎవరికి వాళ్ళు పెట్టరు. మేము కూడా పెడుతున్నాం. వస్తున్నాయి మాకు కూడా 2 రోజుల్లో ప్రతి బిల్డింగ్కి వస్తున్నాయి. ఆ దెబ్బకి అందరూ భయపడ్డారు. అసలు ఆ అబ్బాయి చంపడానికి అసలు కారణం అని మీకేమనిపిస్తుంది? అసలు కారణం తెలదగా. ఈ పిల్లలందరూ ఆడుకుండేవారు, ఈ పిల్లలతోని గట్టని చిన్న పిల్లలతో ఆడుకుండేవాడు వాడు. అట్లాంటిది మరి ఎట్లా జరిగిందో ఏంటో మాకే అర్థం కావట్లేదు. అందరికీ జ్వరాలు కూడా వచ్చేసినాయి పిల్లలందరికీ భయపడి. వెంకట చంపేడా అన్న కాడికి వెళ్ళిపోయింది ఆ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కూడా. ఆ పిల్లడి పేరు వెంకటనే తెలుసు మాకు ఇక్కడ, సాయి వెంకటని తెలియదు. వాళ్ళ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎలా ఉండేది? ఫ్యామిలీ తెలియదండి. వాళ్ళ నాన్న అయితే మేము కూడా సంవత్సరం అవుతుంది కానీ ఇంతవరకు చూడలేదు. వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ తెలుసు. బాగానే ఉండేవారండి, ఫ్రీగా మాట్లాడేవారు. ఎక్కడ కనిపెట్టిన హాయ్ ఆంటీ అంటానే ఉండేవారు. పిల్లలు 3 కూడా. థ్యాంక్ యూ అండి.